హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు నన్ను చంపవచ్చు, కానీ నా ఆలోచనలు ఎలా చంపగలరు? మరణం కళ్ళల్లో కళ్ళు పెట్టి తన జీవితం యొక్క చివరి క్షణాల్లో చెగువేరా అన్న మాటలు ఇవి. అతను ఇప్పుడు జీవించి ఉండకపోవచ్చు, కానీ తన ఆలోచనలు ఎప్పటికీ అంతం కావు. కేవలం 40 సంవత్సరాల వయసులో ఈ వ్యక్తి చరిత్ర పుటలపై తనదైన ముద్ర ఎలా వేశాడు? తను ప్రారంభించిన విప్లవం తను మరణించిన 50 సంవత్సరాల తర్వాత కూడా సజీవంగా ఎలా ఉంది? అతను కేవలం క్యూబా కోసమే కాదు, మరెన్నో దేశాల స్వతంత్ర పోరాటాల్లో పాల్గొన్నాడు. కొంతమంది అతన్ని హీరోగా చూస్తే మరికొంతమంది అతన్ని విమర్శిస్తారు. కొన్ని దేశాలలో అతన్ని ఒక ఉగ్రవాదిగా పరిగణిస్తారు. క్యూబాను స్వాధీనం చేసుకున్న తరువాత చెగువేరా తన జీవితాన్ని క్యూబా పాలనలో ప్రశాంతంగా గడపవచ్చు. కానీ అతని లక్ష్యం కేవలం ఒక దేశానికి స్వతంత్రం తేవడం మాత్రమే కాదు, మరింత విశాలమైనది. అసలు ఈ చెగువేరా ఎవరు? అతను మరణించి 50 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు చరిత్ర తన్ని మర్చిపోలేదు? ఎందుకు ఇప్పటికీ చెగువేరాను విప్లవవాదులు పోస్టర్ బాయ్గా పరిగణిస్తారు? అతను జూన్ 14, 1928 అర్జెంటీనాలోని రొసారియాలో జన్మించాడు. అతను 5 పిల్లల్లో పెద్దవాడు. వారిది ఒక మధ్యతరగతి కుటుంబం. పుస్తకాలు చదవడానికి చాలా ఇష్టపడేవాడు. ఇంట్లో 3000 పుస్తకాల లైబ్రరీ ఉండేది. తన సమయంలో చాలా భాగం పుస్తకాలు చదవడంలో, సైంటిఫిక్ ప్రయోగాలు చేయడంలో గడిపేవాడు. చిన్న వయసు నుండే అతను కవిత్వం, రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉండేవాడు. అతను పాబ్లో నెరుడా, జాన్ కీట్స్, కార్ల్ మార్క్స్, విలియం ఫాక్నర్, లెనిన్ వంటి అనేక నాయకుల రచనలు చదివాడు. 1948లో చెగువేరా బ్యూనస్ ఐరెస్ విశ్వవిద్యాలయంలో మెడికల్ చదువుల కోసం ప్రవేశం పొందాడు. అక్కడే తనకి ప్రపంచాన్ని అన్వేషించాలనే ఆలోచన కలిగింది. అతను తన మొదటి ప్రయాణాన్ని ఉత్తర అర్జెంటీనా వరకు చేశాడు. ఇది సుమారు 4300 కిలోమీటర్ల దూరం. అతను ఈ ప్రయాణాన్ని ఒక చిన్న ఇంజిన్ ఉన్న సైకిల్ సాయంతో ఒంటరిగా పూర్తి చేశాడు. తన మొదటి ప్రయాణం తర్వాత అతను కొంతకాలం అర్జెంటీనాలో ఒక మెడికల్ అసిస్టెంట్గా పనిచేశాడు. ఆ తరువాత మళ్ళీ 8 నెలల ప్రయాణానికి బయలుదేరాడు. ఈ ప్రయాణం అతని జీవితంలో ఒక పెద్ద మలుపుగా నిలిచింది. ఈ ప్రయాణంలో అతను తన స్నేహితుడు ఆల్బెర్టో గ్రనాడోతో కలిసి 1952లో 8000 మైళ్ళు మోటార్ సైకిల్ ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణం అతని జీవితాన్ని, అతని ఆలోచనను పూర్తిగా మార్చివేసింది. అతను అనేక దేశాలు, నగరాలు, గ్రామాలను సందర్శించాడు. ప్రతి చోట అతను చాలా విషయాలు నేర్చుకున్నాడు. కానీ ఒక విషయం అతన్ని లోతుగా ప్రభావితం చేసింది. అదే రైతులు, పేదవాళ్ల దీనస్థితి. ప్రజలు రోజంతా గుడ్డు చాకరీ చేసినా వచ్చిన ఆదాయం సరిపోక అవస్థపడే వారిని చూశాడు. ఎటువంటి ఆశ్రయం లేకుండా రోడ్డు పక్కల ఆకలితో బాధపడుతున్న పిల్లలు, వృద్ధులను చూశాడు. ఈ ప్రయాణంలో ఒక డైరీలో తన అనుభవాలను రాసుకునేవాడు. తరువాత ఈ అనుభవాలను ది మోటార్ సైకిల్ డైరీస్ అనే పేరుతో పుస్తకంగా ప్రచురించాడు. ఇది న్యూయార్క్ టైమ్స్లో బెస్ట్ సెల్లర్ కూడా అయింది. 2004లో ఈ పుస్తకం ఆధారంగా ఒక చలనచిత్రం కూడా తీశారు. ఈ ప్రయాణం తర్వాత కొత్త ఆలోచనలతో తిరిగి వచ్చాడు. ఈసారి అతను పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా విప్లవాన్ని ప్రారంభించాడు. అతడు తన విప్లవాన్ని 1953లో ప్రారంభించాడు. ఆ సమయంలో గ్వాటెమాలా అధ్యక్షుడిగా జాకోబో అర్బెంజ్ ఉన్నాడు. అతను సామాజిక, ఆర్థిక అసమానతలను పరిష్కరించడానికి శ్రమిస్తున్నాడు. కానీ పెట్టుబడిదారి వ్యవస్థకు మద్దతిచ్చే అమెరికా ఈ సామాజిక విప్లవాన్ని ఇష్టపడలేదు. అమెరికా గ్వాటెమాలా ప్రభుత్వాన్ని పడగొట్టాలని నిర్ణయించుకుంది. అమెరికా CIA సహాయంతో అర్బెంజ్ తన పదవికి రాజీనామా చేసేలా పరిస్థితులను సృష్టించింది. గ్వాటెమాలా విప్లవం వైఫల్యం తరువాత 1954లో చెగువేరా మెక్సికో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఒక జనరల్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేయడం ప్రారంభించాడు. కానీ అతను అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేదు. కొన్ని నెలల తర్వాత అతనికి క్యూబన్ సోదరులు ఫిడెల్, రౌల్ కాస్ట్రోతో పరిచయం ఏర్పడింది. వారు క్యూబాలో అమెరికా యొక్క కిరాయి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పనిచేస్తున్నారు. ఆ సమయంలో క్యూబాలో బటిస్టా యొక్క డిక్టేటర్షిప్ ఉంది. అతను క్యూబా యొక్క మిలిటరీ డిక్టేటర్. ఫిడెల్ కాస్ట్రో అతనికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాడు. క్యూబా స్వతంత్రం తరువాత అమెరికా క్యూబా మీద తన నియంత్రణను కొనసాగించడానికి క్యూబా ప్రభుత్వానికి నిధులు అందించింది. దేశంలో అన్ని ప్రాంతాల్లో పేదరికం
తాండవిస్తూ ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఫిడెల్ కాస్ట్రో అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. దేశవ్యాప్తంగా తిరుగుబాటు ప్రకటించాడు. క్రమంగా క్యూబా మధ్యతరగతి ప్రజలు అతనితో కలిసి నిలబడ్డారు. వారు క్యూబాలో కమ్యూనిజాన్ని స్థాపించడానికి సంవత్సరాలుగా పనిచేస్తున్నా వారికి ఎటువంటి విజయం లభించలేదు. జూన్ 1955లో ఫిడెల్ కాస్ట్రో మెక్సికో సిటీలో చెగువేరాను కలిశాడు. వారు కలిసి క్యూబాలో బటిస్టా డిక్టేటర్షిప్ను పడగొట్టాలని నిర్ణయించుకున్నారు. తరువాత చెగువేరా తన గెరిల్లా యుద్ధ వ్యూహాలను ఫిడెల్ కాస్ట్రోతో పంచుకున్నాడు. ఫిడెల్ కాస్ట్రో చెగువేరా యొక్క ఆలోచనలతో చాలా ప్రభావితమయ్యాడు. అతను వెంటనే చెగువేరాను ఉద్యమంలో సభ్యుడిగా చేర్చుకున్నాడు. ఈ ఉద్యమం కింద ఫిడెల్ కాస్ట్రో, అతని సోదరుడు, 82 మంది సాయుధ విప్లవవాదుల సమూహం క్యూబాలో బటిస్టా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించారు. ఈ సమూహానికి చెగువేరా, ఫిడెల్ కాస్ట్రో కలిసి శిక్షణ ఇచ్చారు. ఇందులో హిట్ అండ్ రన్ గెరిల్లా యుద్ధం వారి ప్రధాన వ్యూహంగా ఉండేది. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత చెగువేరా, కాస్ట్రో క్యూబాలో ప్రవేశించడానికి ఒక పాత క్రూజర్ షిప్ అయిన గ్రాన్మాను ఉపయోగించారు. కానీ వారు క్యూబాలో అడుగుపెట్టే ముందు బటిస్టా ప్రభుత్వానికి వారి రాక గురించి తెలిసింది. వారు ఆ ఉద్యమాన్ని కఠినంగా అణిచేశారు. బటిస్టా సైన్యం ముందు చెగువేరా, కాస్ట్రో యొక్క 82 మంది సైనికులు నిలవలేకపోయారు. అందరూ దాదాపు చంపబడ్డారు. 26వ జూలై ఉద్యమం విఫలమైన తర్వాత కూడా చెగువేరా, కాస్ట్రో ధైర్యం కోల్పోలేదు. ఈసారి సియరా మాస్ట్రాలో తమ కొత్త సైనిక శక్తిని నిర్మించడం ప్రారంభించారు. చెగువేరా, కాస్ట్రోకు స్థానిక ప్రజల నుండి పూర్తి మద్దతు లభించింది. సియరా మాస్ట్రాలో ఉన్న సమయంలో చెగువేరా అక్కడ పిల్లలకు పాఠశాల, విద్య, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు లేకపోవడం గమనించాడు. 40% కంటే ఎక్కువ మంది పెద్దలు నిరక్షరాస్యులు. సైనిక శిక్షణతో పాటు చెగువేరా అక్కడ గ్రెనేడ్లు తయారు చేయడానికి అనేక కర్మాగారాలను స్థాపించాడు. ఆహార సమస్యను పరిష్కరించడానికి బ్రెడ్ బేకరీలను స్థాపించాడు. అనేక పాఠశాలలను కూడా ప్రారంభించాడు. ఒక డాక్టర్ అయినందున చెగువేరా ఆరోగ్య సంరక్షణపై కూడా పూర్తి దృష్టి పెట్టాడు. క్లినిక్లను ప్రారంభించాడు. సియరా మాస్ట్రాలో వార్తాపత్రికలు కూడా అందుబాటులోకి తెచ్చాడు. తద్వారా ప్రపంచం నుండి వేరుగా ఉన్నప్పటికీ వారికి సమాచారం అందుబాటులో ఉండేది. చెగువేరాను ప్రజలు తమ దైవంగా భావించడం ప్రారంభించారు. ఒక దీర్ఘకాలిక యుద్ధ సన్నద్ధత తర్వాత కాస్ట్రో, చెగువేరా క్రమంగా బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయాలు సాధించడం ప్రారంభించారు. ఈ పర్వతాల్లో ఉండి చెగువేరా తన సైన్యాన్ని గెరిల్లా యుద్ధంలో చాలా నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాడు. అంతేకాకుండా వారు బటిస్టా సైన్యాన్ని వరుసగా ఓడించడం ప్రారంభించారు. ఫలితంగా జనవరి 1, 1959న కాస్ట్రో విజయం సాధించాడు. క్యూబాలో చివరకు కాస్ట్రో యొక్క పాలన ప్రారంభమైంది. దీనిలో చెగువేరా యొక్క పాత్ర చాలా పెద్దది. క్యూబాలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాస్ట్రో తనను తాను క్యూబా యొక్క ప్రధాన మంత్రిగా ప్రకటించుకున్నాడు. చెగువేరాను 2వ కమాండర్గా నియమించాడు. కానీ సంవత్సరాలుగా క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న చెగువేరాకు ఒక భయం కలిగింది. క్యూబాలో పెట్టుబడిదారీ వ్యవస్థకు మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉన్నారు. క్యూబా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించే ప్రతి వ్యక్తిని ఉరదీశాడు. కొందరిని అతను జైల్లో పెట్టాడు. మరికొందరిని హింసించి కాస్ట్రో అంటే భయాన్ని కలిగించాడు. చెగువేరా పరిశ్రమల శాఖ అధ్యక్షుడిగా, క్యూబా నేషనల్ బ్యాంక్ అధ్యక్షుడిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. అంతేకాకుండా చెగువేరా క్యూబా కమ్యూనిస్ట్ దౌత్యవేత్తగా కూడా పనిచేశాడు. అతను ప్రపంచం అంతటా క్యూబా యొక్క దృష్టికోణాన్ని ప్రచారం చేశాడు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తన ఆలోచనలు ప్రచారం చేసేవాడు. అతడు అనేక సార్లు అమెరికా యొక్క విదేశీ విధానాన్ని బహిరంగంగా విమర్శించాడు. చెగువేరా క్యూబాలో అనేక సంస్కరణలు అమలు చేశాడు. వీటిలో అత్యంత ముఖ్యమైనవి వ్యవసాయ సంస్కరణలు. అతను మొదట అమెరికా యొక్క అన్ని పరిశ్రమలను జాతీయం చేశాడు. వారి భూమిని కూడా స్వాధీనం చేసుకున్నాడు. ప్రైవేటీకరణ దాదాపు అంతమైంది. అంతేకాకుండా చెగువేరా సియరా మాస్ట్రాలో అక్షరాస్యతపై ఎలా దృష్టి పెట్టాడో అదేవిధంగా క్యూబాలో కూడా విద్యపై దృష్టి పెట్టి పనిచేశాడు.
దీని ఫలితంగా 1959కి ముందు క్యూబా యొక్క అక్షరాస్యత రేటు 60% మాత్రమే ఉండగా ఆ తర్వాత అక్షరాస్యత రేటు 96%కు చేరుకుంది. చెగువేరాకు ఫైనాన్స్ మంత్రిగా, నేషనల్ బ్యాంక్ అధ్యక్షుడిగా పదవి లభించిన తరువాత సామాజిక ఆర్థిక సమానత్వంపై పనిచేయడం ప్రారంభించాడు. క్యూబాలో ఎటువంటి అవినీతి లేదా అసమానత ఉండకూడదు అనుకున్నాడు. అతను తన సొంత భార్యను కూడా ప్రభుత్వ ప్రయోజనాలను ఉపయోగించడానికి అనుమతించలేదు. ఈ సమయంలో అతను ప్రజా ప్రసంగాలు ఇవ్వడం, వ్యాసాలు రాయడం కూడా ప్రారంభించాడు. అతని కొన్ని ప్రసిద్ధ రచనలలో మ్యాన్ అండ్ సోషలిజం ఇన్ క్యూబా, గెరిల్లా వార్ఫేర్ ఉన్నాయి. అమెరికాతో నిరంతరం ఘర్షణల తరువాత చెగువేరా, కాస్ట్రో సోవియట్ యూనియన్తో చేతులు కలిపారు. దీంతో క్యూబాతో అమెరికా అన్ని దౌత్య సంబంధాలను తెంపుకుంది. అమెరికా క్యూబాకు వ్యతిరేకంగా పిగ్స్ బే ఆక్రమణకు ప్రణాళిక వేసింది. ఈ ఆక్రమణను అమలు చేయడానికి అమెరికా క్యూబాలోని కొంతమందికి శిక్షణ ఇచ్చి ఆయుధాలతో క్యూబాకు పంపించింది. కాస్ట్రో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని ప్రేరేపించింది. కానీ కాస్ట్రో యొక్క సైన్యం తిరుగుబాటుదారులను కఠినంగా అణచివేసింది. డిసెంబర్ 1964లో చెగువేరా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో నిలబడి అమెరికాను బహిరంగంగా విమర్శించాడు. చెగువేరా క్యూబాలో ఒక మంచి జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ అతని విప్లవ భావన ఇప్పుడు దక్షిణ అమెరికాలోని ఇతర దేశాల వైపు మళ్ళింది. అతను కమ్యూనిజాన్ని విస్తరించాలని అనుకున్నాడు. కాస్ట్రోతో చర్చించిన తరువాత విప్లవాన్ని ప్రజ్వరిల్ల చేయడానికి క్యూబా నుండి బయటికి వెళ్ళాడు. తర్వాత 2 సంవత్సరాల పాటు ఎవరికి చెగువేరా ఉనికి గురించి ఎటువంటి సమాచారం లభించలేదు. కొందరు చెగువేరా చనిపోయాడన్నారు. కానీ అతను రహస్యంగా కాంగో రిపబ్లిక్లో తన విప్లవాన్ని విస్తరించడానికి పనిచేస్తున్నాడు. తర్వాత అక్కడ లూముంబా బెటాలియన్తో కలిసి ఒక సివిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. వాస్తవానికి వారి సైన్యంలో ఉన్నవారు శిక్షణ పొందిన వారు కాదు. వారికి సరైన ప్రణాళిక కూడా లేదు. చెగువేరా వారికి శిక్షణ ఇచ్చాడు. కానీ కాంగోలో విప్లవం పూర్తిగా విఫలమైంది. కాంగో నుండి తిరిగి వచ్చిన తరువాత చెగువేరా 1966లో బొలీవియాలో విప్లవం కోసం ప్రణాళికలు రూపొందించాడు. శాంటాక్రూజ్ ప్రాంతంలో రహస్యంగా ఒక గెరిల్లా సమూహానికి నాయకత్వం వహించడం ప్రారంభించాడు. ప్రారంభంలో ఈ సమూహానికి కొన్ని విజయాలు లభించాయి. కానీ బొలీవియా సైన్యం చాలా బలంగా ఉండేది. అదే సమయంలో బొలీవియా ప్రభుత్వానికి నేరుగా అమెరికా మద్దతు ఇస్తుంది. అందువల్ల ఒక సమయం తరువాత చెగువేరా, అతని గెరిల్లా సమూహం నిరంతరం బొలీవియా సైన్యం నుండి తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ ఆట ఎక్కువ కాలం కొనసాగలేదు. అక్టోబర్ 7, 1967న ఒక స్థానిక వ్యక్తి చెగువేరా ఎక్కడ ఉన్నది బొలీవియా సైన్యానికి తెలియజేశాడు. అక్టోబర్ 8, 1967న CIA బొలీవియా సైన్యం సుమారు 1800 మంది సైనికులతో చెగువేరాను పట్టుకోవడానికి వచ్చింది. చెగువేరా తనను తాను రక్షించుకోవడానికి చాలా ప్రయత్నించిన తరువాత బొలీవియా సైన్యం అతనిని పట్టుకొని ఒక పాఠశాలలో ఉంచింది. అక్కడ చెగువేరా తన చివరి రాత్రి గడిపాడు. తరువాత అతనికి మరణశిక్ష విధించబడింది. చెగువేరా తన జీవితం యొక్క చివరి క్షణాల్లో, మీరు నన్ను చంపవచ్చు కానీ నా ఆలోచనలు ఎలా చంపగలరు? మరణం కళ్ళల్లో కళ్ళు పెట్టి తన జీవితం యొక్క చివరి క్షణాల్లో చెగువేరా అన్న మాటలు ఇవి. 9 గుండ్లు చెగువేరా శరీరం నుండి దూసుకువెళ్ళారు. క్యూబా ప్రజలు చెగువేరా మరణంతో దుఃఖ సాగరంలో మునిగిపోయారు. 1997లో చెగువేరా సహచరులు అతని అవశేషాలు క్యూబాకి తిరిగి తీసుకువచ్చారు. పూర్తి గౌరవంతో అతని చివరి సంస్కారాలు నిర్వహించబడ్డాయి. చెగువేరా గౌరవార్థం అతని జన్మస్థలమైన రొసారియాలో 2008లో ఒక విగ్రహం పెట్టారు. తన జీవితాన్ని పూర్తిగా ఒక తిరుగుబాటుదారుడిగా గడిపాడు. కాస్ట్రో వలె క్యూబాలో ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు, కానీ చెగువేరా జీవితం యొక్క చివరి క్షణం వరకు ఒక విప్లవవాదిగా ఉండడాన్ని ఇష్టపడ్డాడు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. टाइगर का हुक्म।